ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం వినకముందు, వాక్యాన్ని ధ్యానించకముందు చాలా ప్రాముఖ్యమైనది ఆరాధన. ఆ ఆరాధనలో ఆ ప్రభు సన్నిధిని అనుభవించి ఎంత దుఃఖంతో వచ్చినామో అంతకంటే 1000 రెట్ల సంతోషభరితులమై ఆయన వాక్యాన్ని జీవంగా, ఆయన వాక్యాన్ని ఆత్మగా, ఆయన వాక్యాన్ని మన ప్రాణంగా, ఆయనే ఆ వాక్యమే దేవుడై ఉండిన వాక్య ప్రకారంగా ఆ దేవుణ్ణి కలిగి ఉండి ఆ దేవుడైన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ దేవుడు నాలో మీలో పనిచేస్తుంటాడు. ఆమేన్. Hallelujah, hallelujah. People don't understand what the scriptures are. వాక్యం ఏందో దుష్టులు అర్థం చేసుకోలేరు. ఆ వాక్యపు విలువ వాళ్ళకు అంటే ఆ ప్రాణానికి అంతం లేడు. ఎందుకంటే దే ఆర్ కవర్డ్ విత్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకపు శక్తులు ఆ యొక్క కళ్ళన్నిటిని కట్టేస్తారట. కట్టేసరికి ఈ వాక్యం కనిపించదు. వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే లోకం కనిపిస్తుంది. లోకంలో కనిపించేటువంటి ఈ లైట్లు కనిపిస్తాయి. ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి ఈ మైమర్కు ఈ రోజుండి రేపుండని ఆనందం కనిపిస్తుంటుంది. ఈ రోజుండి రేపుండని సంతోషం కనిపిస్తుంటుంది. బట్ సదాకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సంతోషింపజేసే దేవుడు అన్న వాక్యానికి వాళ్ళు లోబడరు. అందుకనే ఆ వాక్యం వినకముందు యూ షుడ్ బి జాయినింగ్ ద వర్షిప్ ఇన్ స్పిరిట్. దెన్ యువర్ స్పిరిట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ ద వర్డ్ దట్ హోలీ స్పిరిట్ ఇస్ రెడీ. పరిశుద్ధాత్మ వాక్యాన్ని వినడానికి ఆత్మను సిద్ధపరుస్తుంది. మీలో ఉన్న ఆత్మ దేవుడితో కలుసుకుంటాడట. ఎప్పుడైతే ఆ దేవుడితో ఆత్మ కలుసుకుంటారో నీవు ఆ దేవుడితో ఏకాత్మ అయ్యేటవట. ఇట్ ఈస్ స్క్రిప్చర్స్. 1 Corinthians 6:17. ఇది వాక్యం. ఆ వాక్యం ప్రకారంగా యూ షుడ్ జాయిన్ విత్ ఆల్వేస్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ దేవుడి ఆత్మతో కలుసుకోవాలా, దేవుడితో ఐక్యమైపోవాలా, దేవుడితో ఏకమైపోవాలా. అప్పుడు ఈ లోకంలో కనిపించేది ఈ వెలుగు కాదు. ఈ వెలుగు నువ్వు చూడు, యూ విల్ సీ అ different light. In that light, ఆ వెలుగులో నువ్వు ఏదైతే సమస్యలు అనుకుంటున్నావో, ఏదైతే ఇబ్బందులు అనుకుంటున్నావో, ఏవైతే కష్టాలు అనుకుంటున్నావో, ఏవైతే ఇక నా పరిస్థితి ఇంకా కోలుకోదు అనుకుంటున్నావో వాటన్నిటినీ ద లైట్ విల్ బరీ. ఆ వెలుగు వాటన్నిటి సమాధి చేసేస్తుంది. ఆ చీకటిని బట్టి యు ఆర్ ఏబుల్ టు థింక్ అబౌట్ దోస్ ట్రబుల్స్. ఆ చీకటిని బట్టి ఆ యొక్క కష్టాలను నువ్వు తలస్తూ ఉంటావు. బట్ ద లైట్ ఆఫ్ గాడ్ విల్ కవర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ విల్ రిలీజ్ అండ్ సూపర్ న్యాచురల్ పవర్. ఆ అద్భుతమైన శక్తిని విడుదల చేసి ఆ సమస్యని కనబడకుండా దాన్ని నేను వచ్చి తొలగించి వేసే త్రియేక దేవుడు మనం ఆరాధించే పరలోకమందున దేవుడు. హల్లెలూయా. అందరు బట్టే ఆయన ఆరాధించాలి. ఆయన కనుక ఆత్మలో అని వాక్యం మాట్లాడుతూ ఉంటే నేను పలుకుతూ ఉంటే బహుశా ఆత్మ పలికిస్తూ ఉంటే కొంతమందికి ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు. కానీ నా ఉద్దేశమైతే ఒకటే, మనమంతా ఆత్మలో ఏకీభవించి ఆత్మలో ఐక్యమై పరమతని సాన్నిధ్యాన్ని అనుభవించాలి. అది దేవుడికి మన పక్షంగా ఉన్నటువంటి ఆలోచన, ప్రణాళిక. యోహాను సువార్త 8:12 మరల యేసు అంటే ఎన్నిసార్లు ఆయన వాళ్ళతోటే ఉన్నాడు, ఆ శిష్యులతోటే ఉన్నాడు, ఆ గలిలయ ప్రాంతం అంతా సంచరిస్తూ ఉన్నాడు. ఆ యొక్క స్థలాలన్నిట్లో ఆయన యేసుగానే ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ మరలా యేసు
తనకు తానుగా తనున్నటువంటి సందర్భంలో తనున్నటువంటి ఆ యొక్క సమాజంలో తను చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి అదేంటంటే, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వాడితో చెప్పాను. ఆయనను వెంబడించాను. ఆ క్రీస్తును వెంబడించేవాడట చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి, ఏ వెలుగైతే నువ్వు కలిగినావో అది నీలో జీవాన్ని ఉజ్జీవింపజేస్తుంది. నువ్వు కోల్పోయిన జీవాన్ని ఉజ్జీవింపజేసి ఆ జీవపు వెలుగు కలిగి ఉండి నీవు దేవుడితో నడిచేటువంటి ఆఖరి దినాలు ఇవి. ఇంకా చీకటిగా మార్చే ఆ చీకటి శక్తులను నీవు తలంచుకోవాల్సిన అవసరత బహుశా మనకు లేదేమో. మనం ఆ స్థితిలో దేవుడిని దూరం చేసుకుంటున్నామేమో, దేవుడికి దూరం అవుతున్నామేమో. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వెంటనే ఫలితాలు పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పొందుకోవాలంటే, దేవుడికి మహిమ కలుగును గాక, అడుగుడి మీకు ఇయ్యబడునని యేసు ప్రభువే చెప్పాడు. అడుగుడి మీకు ఇయ్యబడునని యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి ఏదైతే మీరు అడుగుతున్నారో పొంది ఉన్నామని విశ్వసించిన యెడల అవన్నీ మీకు అనుగ్రహించబడునని ఆ యొక్క మార్కు సువార్త 11:24 మాట్లాడుతుంది. అంటే మనం ప్రార్థించినప్పుడల్లా అడిగినవన్నీ పొంది ఉన్నామని విశ్వసించాలంటే యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఎ డౌట్ ఫ్రమ్ యువర్ మౌత్. డౌట్ఫుల్గా మాట్లాడద్దు. ఓహో, ఐ ప్రేడ్ ఎనీవే, ఐ హ్యావ్ టు ప్రేను. దేవుడి బిడ్డలం కాబట్టి ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేసినామన్నా ఏమో ఆయన ఇష్టం, ఇస్తే ఇయని, ఇవ్వకపోతే ఇవ్వకపోతే. హూ హ్యాస్ హర్డ్ దట్ స్టేట్మెంట్? God did not hear it. The one who is around you has heard it. ఎవడిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె అపవాది మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏమైనా మీరు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే విని వాటినే మీ మీద నడిపించాలని, మీ మీద ఇంప్రెస్ చేయాలని, వాటి ప్రకారమే మిమ్మల్ని బాధ పెట్టాలని. ఏమన్నారు మీరు? ప్రార్థన చేసినంత మాత్రాన అన్నీ దొరకవు కదన్నా. అన్నీ ఇవ్వాలని ఏం లేదు దేవునికి. కరెక్టే, ఇస్తే స్తుతి చెల్లిద్దాం, ఇవ్వకపోతే పర్వాలేదన్నా. దేవుణ్ణి మనం దూషించలేం కదా, దేవుణ్ణి మనం కోప్పడలేం కదా, దేవుణ్ణి మనం అడగలేం కదా, అయ్యా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించలేం కదా. ఐఎమ్ టెలింగ్ యూ, you can definitely ask God. ఒక సిస్టర్ ఫోన్ చేసింది నాకు, నెల రోజుల నుంచి పిచ్చిదాన్ని అయిపోతున్నాను. అది ఎక్కడవో నాకెందుకు ఫోన్ చేస్తావు? అంతే కదా, పిచ్చిదేస్తే ఎరగడపో. నాకు ఫోన్ చేసి పోయిన ఆదివారం, లాస్ట్ సండేస్, how God has to hear your prayer అనేది I'm just giving an example. నీకు తెలుసు నెల రోజులు పిచ్చిదని అయిపోయాను. నెల రోజులు చెడిపోయాను. నేను ఇన్నాను కదా, నేను అబ్రాడ్ పోయిటున్నా, ఏమైనా నిష్పెట్టి పోయిటున్నా, ఇంటనే ఉంటా. లేదు మీరు బిజీ ఉంటారు కదా. సరే ఇప్పుడు బిజీ అని చెప్పు అన్నా, ఇప్పుడైతే బిజీ అని చెప్పు అన్నా. అసలు నేను తెలుసా, నన్ను చూస్తే గుర్తుపట్టు. నేను గుర్తుపట్టినో యేసు ప్రభు గుర్తుపట్టిన సాల్తీ అని చెప్పిన. నేను ఎందుకు గుర్తుపట్టాలి? యేసు ప్రభు గుర్తుపట్టాలి. నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పి, అక్క ఓ మాట చెప్పాను అన్న, మీకు కూడా చెప్తాను, నేను మీకు కూడా చెప్తాను, అక్కకి చెప్పినట్టే. అక్క నీకు ఒక మాట చెప్తాను, ఏం చెప్పు అన్న. మీ అమ్మ ప్రార్థన చేసి ఉంటుంది అక్క. మా అమ్మ, మీ డాడీ ప్రార్థన చేసి ఉంటాడు అక్క. ఇదేంది, నువ్వు చేయవు కదా, అక్క. నువ్వు రామాయణం మాట్లాడుతూ లోకాభిరామాయణం మాట్లాడుతూ గొప్ప గంటలు, 2 గంటలు, 3 గంటలు ఆ వాక్యం విన్నావు ఎప్పుడైనా?
వినవు. వాళ్ళన్నీ లోకంకు వేరైపో, చీకటి చూపెటికి రా, ముచ్చట్లు పెట్టకు, సరసరాడకు, ఇవన్నీ మాట్లాడుతాడు. సుదీరణ వాక్యం అర్థం ఉంటాయి. అవి వింటాడు, ఇదో బోర్ అని చెప్పి ఆఫ్ చేసిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఐ లవ్ ఇట్. హల్లెలూయా. ఐ వాంట్ టు హియర్ పీపుల్ అండ్ టేక్ ఇట్ ఇన్ టు ద స్పిరిట్. దోస్ పీపుల్ ఐ వాంట్. అటువంటి వాళ్ళు కావాలి నాకు. వింటే ఆత్మలో స్వీకరించి అద్భుతాలు బతుకోవాలా. ఐ టోల్డ్ హర్. ఎందుకు చెప్తున్నా, మీకు వాక్యం చెప్తలేదు. అక్క, మీ అమ్మ మీ డాడీ నీ కోసం ప్రార్థనలు ఇప్పుడు లేరు, కానీ ఆ ప్రార్థనలో కూడా మా దేవుడు జవాబు ఇవ్వాలి. అవునా, ఇది తెలియదు నాకు. ఈ వాక్యం ఎప్పుడు చెప్పలే. ఇక ఎక్కువ వాక్యం చెప్తే ఫోన్ పెట్టేస్తారు. నువ్వు ఆదికాండం ఉంది, ప్రకటన గ్రంథం ఉంది, ద్వితీయోపదేశకాండం ఉంది, లేవికాండం ఉంది. ఇప్పటిదాకా లేవికాండం ఏ రోజు ఉంటారు లోకంలో? అదేమిటి కదా, అవి మాకు తెలియదు అనేటోళ్ళు ఉంటారు. అందుకని వాక్యం ఎక్కువ చెప్పను నేను. సాధ్యమైనంతటి వరకు వాళ్ళు నెత్తికి ఎక్కించే ప్రయత్నం చేస్తా వాక్యాన్ని. సరే అక్క, ఇది చెప్తున్నా, ఈ రోజు నుంచి ఏం మాట్లాడకుండా 7 రోజులు స్విచ్ ఆఫ్ చేయ ఫోన్. కిత్త భయానక్ బాధ అయ్యే. 7 రోజులు స్విచ్ ఆఫా చేయాలక్క. చేస్తే నువ్వు చూస్తావు. 3rd day షీ కాల్డ్ మీ. 3వ రోజు ఫోన్ చేసింది. ఐ రిసీవ్ పీస్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు చూస్తే నేను గుర్తుపడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నన్ను చూస్తే నన్ను ఎప్పటిలాగా అయిపోయాను. దట్స్ హౌ గాడ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. సొదొమ గొమొర్రా నాశనం అయింది. ఆ నాశనం చేసినప్పుడు అబ్రహాంకు దేవుడు చెప్తాడు, అయ్యా పోతున్నారు అవి ఎక్కడికి? మీ తమ్ముడు పోయేట్టుగా లోతు. సొదొమకు గొమొర్రా చాలా చమకాయిస్తుందని ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తానని పోయాడు. అయ్యో, లోపల లోతు గుర్తుకొస్తున్నాడు. లోతు భార్య గుర్తుకొస్తున్నది. లోతుకు 2 బిడ్డలు వాళ్ళు గుర్తుకొస్తున్నారు. అయ్యా ఒక 50 సరే చేస్తా తీయను, ఒక 40 సరే చేస్తా తీయను, ఒక 30 చేసేది, ఒక 20 సరే బై చేస్తా తీయను, ఒక 10 మందికి సార్ నీ కాలు మొక్కుతున్నా విసుక్కోకు, ఒక 10 సరే పో చేస్తా పోరాడు. తీరు ఆడబోదు 4 ఏం చేయాలి దేవుడు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. అబ్రహాం 10 మంది ఉంటే ప్రార్థన చేసిండు. నేను మీకు వాక్యం చెప్తున్నాను. నేను మిమ్మల్ని బ్రహ్మానందంలాగా నవ్విస్తలేను. నో, ఐఎమ్ నాట్ ఎ బ్రహ్మానందం. ఐఎమ్ నాట్ ఎ కమెడియన్. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. సీ ద ప్రివిలేజ్ ఆఫ్ ప్రేయింగ్. మిరకల్ ఎట్లేదు చెప్తున్నాను నేను. అక్కడ 4 ఏమైనా ప్రేయింగ్ చేయాలి. మరి గాడ్ షుడ్ రిజెక్ట్ దెమ్. గాడ్ షుడ్ ఎండ్ దేర్ లైఫ్స్ కదా? నో. 2 దూతలు పోయినరు. ఆ 2 దూతలకు ఎన్ని చేయాలు ఉంటాయి? 2 చేయాలు ఉంటాయి. 2 లోతును ఆయన భార్యను పట్టుకున్నారు. 2 ఆయన బిడ్డలు కట్టుకొని బయటికి తీసుకొచ్చేసి ఓడిగా నౌ we are destroying Sodom and Gomorrah. దేవుడు వాక్యం వినబడదు మీకు? మీరు సపోర్ట్ కొట్టరులే, అది మాకు కాదు కదా. మీరు సపోర్ట్ కొడితే మీరు బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్ మినిస్ట్రీ మీరు ఎదుగుతారు. ఓ స్తూపాల స్తంభాల వాక్యం వినాలి. అది రిసీవ్ చేసుకోలేదు, పాడలేదు. సుధీరని మాట్లాడుతూ ఉంటాడు, వాగుతూ ఉంటాడు, డాన్స్ చేస్తూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు. ఆయనకి ఏం పుట్టిందో ఏమో. నో, లెట్ ది స్పిరిట్ బి వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. అవును, అబ్రహాం ప్రార్థన చేసిండు 10 మందికి. అక్కడ 4 ఉన్నారు. అయినా దేవుడు అబ్రహాం ప్రార్థన మర్చిపోలేదు. ఈరోజు నువ్వు ఏ కన్న తల్లికి పుట్టినావో నాకు తెలియదు, ఏ పాపిష్టి కన్న తండ్రికి పుట్టినావో నాకు తెలియదు. అయినా పాపిష్టి కన్న తల్లి నీ కోసం నా కోసం ప్రార్థన చేసింటారు. ఆమె ఎందుకంటే ఏ తల్లి ఏ తండ్రి తన సొంత రక్తాని కోసం ప్రార్థన చేయక మానరు. ఆమెన్. హల్లెలూయా. సో ఈరోజు నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలా?
10 మంది ఉంటే అని ప్రార్థన చేస్తే అక్కడ 4 ఉన్న దేవుడు ఆ రోజు అబ్రహాం ప్రార్థనకు జవాబిస్తే, ఈరోజు నీ తల్లిదండ్రులు ఎలాంటి ప్రార్థన చేసిరో అలాంటి ప్రార్థనలకు జవాబు పొందుకున్నావో లేదో నాకు తెలియదు. ఈరోజు నువ్వు నిశ్చయించుకో, యువర్ ఆన్సర్స్ ఆర్ ఆన్ ద వే ఫ్రమ్ గాడ్. యువర్ పేరెంట్స్, your forefathers, whatever that they have asked about you and me, are on the way to reach your life in Jesus' name. So మర్చిపోవద్దు, దేవుడు వాక్యం తల్లైన మర్చులు కానీ తండ్రైన మర్చులు కానీ నేను అది మాట అదే. తల్లైన మర్చులు కానీ అంటే వాళ్ళు చనిపోయి సమాధిలో పోయి ఎక్కడ ప్రార్థన చేస్తారు? లెట్ మీ ఆస్క్ యూ దిస్. ఆ వాక్యం అర్థం ఏంటంటే, వాళ్ళు నీకోసం అడిగి వాళ్ళ జీవితాన్ని ముగిచ్చేశారు. వాళ్ళు ముగిచ్చిన ఈరోజు నేను నీ పక్షంగా ఉండి నిన్ను ప్రేమించి నిన్ను అధికంగా ఆశీర్వదించే దేవుడు అని వాక్యం అది. హల్లెలూయా. రిసీవ్ ద రెవల్యూషన్. లైక్ అమ్మ తల్లి విడిచిపెట్టింది కదా, తండ్రి విడిచిపెట్టిన, నేను నీకు దేవుడు నా అరచేతుల్లో నిన్ను ఒక్కదానిగా ప్రపంచమంతా ఆయన అరచేతుల్లో ఉంది. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ బి టు గాడ్. ఆయన ఆత్మ నీలో ఉండగా భయపడాల్సిన పని లేదు. అది ఏ రకమైన ప్రార్థన నీ తల్లి, నీ తండ్రి, నీ పితరులు నీ పక్షంగా చేసిండ్రో ప్రార్థనకు జవాబులు ఈరోజు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంటున్నాయి. హల్లెలూయా. నేను అన్నా వాళ్ళు ఆత్మతో ప్రార్థన చేసిండ్రో, ఆత్మ లేక ప్రార్థన ఎట్లా చేసినా వచ్చిన ప్రార్థన చేసిండ్రు వాళ్ళు. హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన ఆయన విని దానికి సమస్తమైనటువంటి మేలు చేయడానికి ఎప్పుడు వెనుకపోడట. హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అది ఏ తల్లిదండ్రి మోస ప్రార్థన చేస్తారు? ఎంత కొడుకు మీద కోపమున్నా, ఎంత బిడ్డ మీద కోపమున్నా, ఎంత కోడల మీద కోపమున్నా, ఎంత అల్లు మీద కోపమున్నా, ఎంత వియ్యంకుల మీద కోపమున్నా, ఎంత వియ్యంకుల మీద కోపమున్నా, నేను అంటున్నా వాళ్ళు మాత్రం ప్రార్థన యథార్థంగానే చేస్తారు. హల్లెలూయా. సో నా మాట విని ఆలకించండి. టుడే ఏ ప్రార్థనలు ఎక్కడి నుంచి ఎవరు చేశారో ఆ ప్రార్థనలకు జవాబులు మీరు అందుకుంటున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ నేను రోజు 24 గంటలు మీకోసం ప్రార్థన చేస్తారు కాబట్టి మీరు తప్పకుండా దీవించబడుతున్న సేవకుని డబ్బా కొట్టుకుంటానే నేను. హల్లెలూయా. డంకా కొట్టుకునే నేను. హల్లెలూయా. ఐ విల్ ప్రే ఎనీవే ఫర్ యూ, బట్ దెర్ ఆర్ ప్రేయర్స్ ఆల్రెడీ. వాటికి ఆన్సర్స్ ఆర్ ఇన్ పెండింగ్. ఎస్. హల్లెలూయా. ఈరోజు మీరు ఆ ప్రార్థనలకు జవాబులు అందుకోండి. ఐ టెల్ యూ, నేను చేసే ప్రార్థనలు కూడా జవాబు మీరు ఉన్నత స్థితిలో అందుకొని దీవించబడతారు, హెచ్చించబడతారు. ఈ లోకం మిమ్మల్ని జరగవని మేము అనుకున్న భయంకరమైన కార్యములు నీవు చేయగా అన్యజనులు ఏమవుతారట? కలవరపడెదరు. యెషయా 64:3. హల్లెలూయా. యెషయా 64. అరే ఇది జరగదు అనుకున్నామే, అరే ఇది కాదనుకున్నామే, అయ్యో ఇది ఎట్లయితుంది అనుకున్నామే. బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ జీసస్ నేమ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీ జీవితంలో జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ జీసస్ నేమ్ ఎట్ ఎనీ కాస్ట్. అని నేను ప్రార్థన ఏం పర్వాలేదు, అని నేను థ్యాంక్స్ మాట ఏం పర్వాలేదు, అని నేను గుడికి కూడా పోయిన వారం రాదు ఏం పర్వాలేదు. అందరు పోతారు వారం అందరూ పోయితే అది చర్చ సరిపోతున్నాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు 40 days ఫాస్టింగ్ ప్రేయర్, 21 days ఫాస్టింగ్ ప్రేయర్, 30 days ఫాస్టింగ్ ప్రేయర్, 3 days ఫాస్టింగ్. వై టు వి అడ్వర్టైజ్? చెప్పనా? అందరికీ గుడ్డి నమ్మకం ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ పోతే దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడని. అని ఆ 40 రోజులలో కనీసం కొద్ది రోజులు వస్తారని పాస్టర్లకు ఒక తలంపు. దేవుడిచ్చిన తలంపు కాదు అది, పాస్టర్ల తలంపు. అది వస్తారు, ఎట్లో ఒకట్లో వస్తారు, ఎంతో కొంత ఆత్మలు బలపడతారు, దేవుడికి మహిమకరంగా జీవిస్తారు అనేది వాళ్ళకు ఆలోచన. ఐ లవ్ దేర్ థాట్ ఆల్సో, ఐ అప్రిషియేట్ దేర్ థాట్ ఆల్సో. అట్లన్న దేవుడు సంఘాన్ని ఐక్యపరుస్తాడు. హల్లెలూయా. ఆయన వెలుగు ఇంటున్నాడట. ఆయనతో నడిచేవారు చీకట్లు నడవక
ఆయన నిత్య జీవ వెలుగులోకి నువ్వు నడిచి వెళుతూ ఉంటావట. హల్లెలూయా. ఆయన వెలుగైన దేవుడు ఏ క్రీస్తు అయితే నేను ఎన్నుకున్నాడో, ఏ క్రీస్తు అయితే ఆ రోజు నీతో మాట్లాడో, నేను నీ మీద వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, మహిమ నీ మీద కనిపించుచున్నది అనడానికి కారణం ఏంటంటే ఆయన నీ మీద వెలుగ్గా ఉండి నీలో వెలుగ్గా ప్రకాశిస్తూ ఈ లోకానికి నేను వెలుగ్గా చూపించాలన్నది ఆయన కోరిక. ఆమేన్. ఇది మీరు నమ్మి విశ్వసించినట్లయితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. మీరు వాటెంబడి పోవద్దు. హల్లెలూయా. వీ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ ఆఫ్టర్ ది మిరకల్స్. హల్లెలూయా. మిరకల్స్ ఆర్ ఫ్రమ్ గాడ్, విల్ హ్యాపెన్ సూపర్ న్యాచురల్లీ. అద్భుతాలుగానే అనుభవించాలి. వాటి కోసం వెంబడించొద్దు, వాటి కోసం పరిగెత్తొద్దు. మీరేం చేయాలి, మనం ఏం చేయాలంటే వాటి కోసం ప్రార్థన చేయాలి. వాట్ ఈస్ దట్ లైట్ బై ద వే? ఎందుకు ఆ వెలుగు నీకు అవసరం? జేమ్స్ 1:17, యాకోబు పత్రిక 1:17, శ్రేష్టమైన ప్రతి ఈవు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు, అయితే వెలుగుమయమైనటువంటి జ్యోతిర్మయుడకు, ఆ వెలుగుమయమైనటువంటి ఆ యొక్క దేవుడి నుంచి, తండ్రి యొద్ద నుండి మీ మీదకి, మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి, మీ ఇంట్లోకి వస్తుందట. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ సమ్వేర్ విల్ ల్యాండ్, ఇట్ విల్ ల్యాండ్ ఇన్ యువర్ ఓన్ హౌస్. మీ ఇంట్లోకి వస్తుందట. వాక్యం బోధిస్తూ ఉంది. ఐఎమ్ నాట్ మిస్గైడింగ్ యూ, మిస్మరైజింగ్ యూ. ఆయన వెలుగైన దేవుడు, ఆయన వెలుగుగా నిన్ను వెంబడిస్తూ ఆయన ప్రతి ఈవియు, ఆ వాక్యాన్ని మీరు గమనిస్తే, సంపూర్ణమైన ప్రతి వరమును, ఇట్ విల్ బి హోల్ when he gives you a blessing, when he gives you a miracle, it will be whole. When he heals you, it will be wholly heals. అనా ఫలానా ప్రాబ్లం ఉందని నాకు, you are praying. When you are praying, it will be healed 100%. Hallelujah. It will be whole. ప్రతి ఈవియు సంపూర్ణమైనటువంటి వరంగా నీ జీవితంలో మార్చే ఆఖరి దినాలు ఇవి. ఇట్ విల్ బి హోల్. అన్న తలనొస్తుంది, కడునొస్తుంది, పుల బేవులు వస్తున్నాయి అన్న, గ్యాస్ వస్తుంది అన్న, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాడు, ఏం చేస్తాడు? ఉరభాషరమాంద హీలర్ కంప్లీట్లీ అన్న, గ్యాస్ కూడా ఉందన్న, నువ్వు గ్యాస్ మాట్లాడలే. ప్రైజ్ ది లార్డ్. తలనొప్పి కూడా చెప్పిన, తలనొప్పి నువ్వు ప్రార్థన చేయలే అన్న, కీలుగుండు వస్తున్నాయన్న, కీలుగుండు నువ్వు ప్రేయర్ చేయలే. ఫోన్లో ప్రార్థన చేస్తున్నా, నేను ఏమేం చేయాలి? ఆఖరికి ముందుకు వచ్చి ప్రార్థన చేసినా జర గీడ కూడా చేయబెట్టి ప్రార్థన చేయరా, గీడ నొప్పి లేస్తుంది, జర గీడ కూడా జర్ర ప్లీజ్ అమ్మ. See, the power is not in my hands. Power is in anointing. Hallelujah. Don't trouble a person when you visit him. No. When he's praying, he's praying in anointing. When he's praying in anointing, that anointing will touch you from head to toe. Hallelujah. That's all. You are healed completely. Ana pancreas ana, ana nadumuna vastana, ana kidneys kuda unnayana, అన్న కొంచెం పండుగ వస్తున్నాయినా, హల్లెలూయా, అన్నీ నొయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నీ నొయ్యాలి, అన్నిటినీ అనాయింటింగ్గా హీల్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, యు ఆర్ హీల్డ్ ఆఫ్ ఎనీ సిక్నెస్ టుడే. మీరు నమ్మినా నమ్మకపోయినా యు ఆర్ హీల్డ్. గో అండ్ చెక్ విత్ యువర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏం పోతుందో చెక్ చేసుకొని, యు ఆర్ హీల్డ్ 100%. This word will heal you. This word will heal you. Hallelujah. With this word, you will never go with the same sickness that you came inside. Hallelujah. Amen. ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమైనది, ఈ లోక సంబంధమైనది కాదు. God wants to set you on this planet as a heavenly one. Hallelujah. Come on, take it in Jesus' name. You are not ఓన్లీ, హల్లెలూయా, ఈ లోక సంబంధివి కాదు, నువ్వు పరలోక సంబంధివి నువ్వు. హల్లెలూయా. అందుకే ఏమిటంటే ఆ ప్రతి వారం నేను ఏం చేస్తుంటే, హీ విల్ సెట్ యూ ఆన్ దిస్ ప్లానెట్ యాజ్ హిస్ చైల్డ్ ఇన్ హెవెన్. ఆ పరలోకమందు నిన్ను చూసుకుందానిలాగానే ఇక్కడ నేను చూసుకుంటా ఉన్నాడు దేవుడు. ఆమేన్.
దానికి నువ్వు విశ్వాసాన్ని ప్రకటించాలా, దానికి నువ్వు విశ్వసించాలా. అప్పుడు జ్యోతిర్మయుడు అంటే ఆ యొక్క లైట్లు మరి 1000 లైట్లు ఉన్నాయో 1,00,000 లైట్లు ఉన్నాయో తెలియదు. నాకు ఒక్కటే అర్థమైందంటే ఆయన సూర్యుడికి గుడారం కట్టిండు. దట్ మచ్ ఐ అండర్స్టూడ్. అంటే ఆయన వెలుగు ఎంత వెలుగుమయమైనడో వర్ణించడానికైతే నాకు మాటలు లేవు. నేను వర్ణించాలంటే ఆ యొక్క జ్యోతిర్మయుడు తండ్రి, పరలోకపు తండ్రి సూర్యునికే గుడారం కట్టి, అంటే హీ హెస్ మేడ్ పార్కింగ్ సెంటర్ ఫర్ సన్. అని ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నాడో అన్ని కిలోమీటర్ల దూరం నుంచే మనకు 45, 46 అయితే బయటికి రాం మనం. అంత వేడిమి కలిగిన దేవుడు ఆ సూర్యునికి, అంతటి వేడిగా సూర్యునికి ఆయన గుడారం కట్టగలిగితే ఇక ఆయన ఎంత వెలుగుమయమైన దేవుడో ఇక నువ్వు ఊహించుకొని ఆ వెలుగు నిన్ను లొంగ తీసుకొని నీ చుట్టూ వెంబడిస్తుంటే ఆ దుష్ట దురాత్మ దైవ శక్తి అనేటువంటి అపవాది తంత్రాలు నీ చుట్టూ తిరుగుతాయా, అవి కాలిపోతాయా నువ్వు అర్థం చేసుకొని సపోర్ట్ కొట్టు. హల్లెలూయా. ఇట్స్ ఫర్ యూ టు డిసైడ్. The fire, the light that you are having on you is something else. ఈ వెలుగు కాదు. ఆ వెలుగులో ఏది కనిపించదు, చీకటి అంతమైపోతుంది, చీకటి కనిపించకూడదు. దట్ ఈస్ అక్కడి నుంచి చూస్తాడు, పరమాత్మాన్ని చూస్తాడు. ఆయన యందు ఏ చంచలత్వమైన లేదు, అంటే ఆయనకు పార్షియాలిటీ లేదు. అయ్యో ఆమె నాకు ప్రార్థన చేయలేదు కాబట్టి ఆమె నేను ఇంత వెలుగు ఎందుకు ఇంట్లో నేను తక్కువ చేసుకుంటాను, ఆయన వెలుగు తక్కువ చేసుకోడు. హల్లెలూయా. దట్ లైట్ నా మీద ఎంత ఉందో అంత నీ మీద ఉంటుంది ఈరోజు. హల్లెలూయా. నా మీద ఎంత ఉన్నదని నువ్వు ఆలోచన చేసి, అన్న సేవకుడు కదా, అన్న పాస్టర్ కదా, అన్న వాక్యం చదువుకుంటాడు కదా, అన్న మీద ఇంత వెలుగు ఉందని నువ్వు అనుకోవచ్చు. అంతే వెలుగు నీ మీద ఉందని నువ్వు గ్రహించు. దేవుడికి స్తోత్రం తెలుసు. హల్లెలూయా. ఆమేన్. యా, హల్లెలూయా. వాక్యం ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు, అంటే ఏ నీడ లేదట. హల్లెలూయా. ఏ నీడ నీ మీద పడదట. ఈ లోకపు ఏ దుష్ట దురాత్మ దైవశక్తుల నీడ నిన్ను వెంబడించడానికి వీలు లేకుండా ఆయన వెలుగుగా నీ మీద ప్రకాశిస్తున్న దేవుడు. ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుండగా ఈ రోజు నుంచి నేను చీకట్లో ఉన్నటువంటి చీకటి తలంపు తలంచాల్సిన అవసరం నీకు లేదని వాక్యం బోధిస్తూ ఉంది. వాక్యం బోధిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5 హల్లెలూయా. అంటే మీ గేర్లు చేంజ్ చేయకండి స్టేట్మెంట్లకు. ఎప్పటికెప్పుడు మనకు ఇవాళ రేపు బండ్లకు 7 గేర్లు వచ్చాయి. ఇదివరకు మా కాలంలో 3 ఉంటుండే, తర్వాత 5 అయినాయి ఆటోమేటిక్ బండ్లకు. ఇప్పుడు 7 కూడా వచ్చినాయట. అంటే 7 ఇస్ ఎ గుడ్ నంబర్, ఫుల్ నంబర్. ఇప్పుడు 7వ గేర్లకు వచ్చి ఇక 7వ గేర్ తనకి వేరే గేర్ లేదు. హల్లెలూయా. ఆఫ్టర్ ద 7th గేర్ దేర్ ఇస్ నో 8th గేర్. ఆ 7th గేర్లోకి వచ్చి ఈ యొక్క ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8, 9 చదువుదాం మనం. ఎఫెసియన్స్ 5:8. ఇప్పుడు మీరు మళ్ళీ గేర్ చేంజెస్ లేదుగా. ఏ గేర్లో ఇప్పుడు లాస్ట్ 4 ఆ 7th గేర్లుగా ఆగదు బండి. ఏమన్నా డ్రైవింగ్ వచ్చిన చెప్పండి, ఏమన్నా ఆగుతామండి? ఆగదు, ఆగదు. మహేష్ బాబు ఆగాడు. ఆగుతారా మహేష్ బాబు? ఆగడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు పూర్వమందు చీకటి అయింటిది, మీరు పూర్వమందు చీకటి అయింటిది. ఇప్పుడైతే హల్లెలూయా, ఇప్పుడు ఈ వాక్యం ఉన్నారు కదా, ఈ వాక్యం వెలుగుగా నీ మీదకి రాగానే నువ్వేమంటారా, ఇప్పుడైతే ప్రభువునందు మీరు ఆయనకు వెలుగై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం ఇది. అందుకే అన్న ఆరాధన చేసిన తర్వాత మీరు ఉత్సాహపడుతుంది. సమస్యలన్నీ పోతాయి కాబట్టి అన్నా గొప్ప వాక్యం వచ్చిందని అయ్యారు, బ్లెస్ అయినమని అని చెప్పి వాక్యం ఆనందపడుతుంది. ఇక గంతులేమని అంటే ఏర్లే కానీ మీకు చేత కాదులే, కానీ మీతో కాదు. కానీ మీరు ఆయన వెలుగైన ప్రభువునందు వెలుగైన. ఒకప్పుడు చీకటి,
ఈ వాక్యం మీకు తెలియక మీరు చీకటి ఆ తలంపులోనే ఉన్నారట. ఇప్పుడు ఆ యొక్క వెలుగు మీ మీదకి వచ్చిన కారణ మీరు ప్రభునందు వెలుగైనారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతున్నది. ఏమట అంటే మీరు సత్యమైన స్థితిని ఈరోజు అవలంబించుకోవాలి. నీతి కలిగి మాట్లాడడానికి నీతి కలిగినటువంటి స్థితిని నువ్వు అవలంబించుకోవాలి. మూడోది మంచితనం. మంచి అనేది ఏ రోజుకైనా మంచి. కొద్దిగా ఏ మనిషికి నువ్వు మంచితనం చూపించినా నువ్వు చనిపోయే లోపల ఆ మంచితనానికి తగినటువంటి రివార్డు, బహుమానం తప్పక పొందుకుంటున్నావు. ఇట్ ఈస్ 100%. పరలోకానికి పోయిన కాదు, అక్కడ ఎట్లా నీ రివార్డు స్పెషలే, అక్కడ బహుమానం స్పెషలే. పరలోకంలో నీవు అనుభవించే బహుమానం అంటే స్పెషలే. కానీ ఈ లోకంలో ఆయన దగ్గరికి పోకముందే ఈ లోకంలో ఉండగానే నువ్వు కనపరిచిన మంచితనానికి తప్పకుండా ఎవరు పొందుకోలేని బహుమానాన్ని నువ్వు పొందుకోగా నీ చుట్టూ జనం ఆశ్చర్యపోతారు. అబ్బా నిన్నటి దాకా ఎట్లా ఉండే అన్న, మొన్నటి దాకా ఎట్లా ఉండే అన్న, పొద్దుగాల చూసినా బాగలేడు, సాయంత్రం చూసే వరకు ఆ వెలుగులో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహించిన బహుమానాన్ని బట్టి నీ మంచితనానికి దేవుడు అనుగ్రహించే బహుమానం. హల్లెలూయా. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఇన్ జీసస్ నేమ్. కాబట్టి మంచితనము, నీతి మరియు సత్యం అనేది నీ యొక్క హృదయంలో ఈరోజు నివసించాలి. 10వ వచనం, కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. ప్రభువుకేది ప్రీతికరమైనది. అదే ఈరోజు నేను ఇట్టి సేవ నేను చేస్తున్నా, ఈ సేవ మరి నా యొక్క తండ్రికి, నా ప్రభువుకు, నా రక్షకునికి ఇష్టమా, నా రక్షకుడు సంతోషిస్తాడు, ఆ ప్రీతికరమైనది అంటే సంతోషించాలి. నువ్వు ఎవరు కాకరకాయ ఇస్తే అంత సంతోషపడు. ప్రైజ్ అలాడు అలా కాకరకాయలు తెచ్చినావన్నా, చేదుంటాయి కదా. నువ్వు అదే దాదు స్వీట్ తీసుకుపోండి, స్వీట్ ప్రీతికరమైంది, అది ఏ స్వీట్ అనేది తినేస్తారు. హల్లెలూయా. అది ఇదని ఏం కాదు, ఇది దాదు సార్, అన్నీ బాగుంటాయి, అక్కడ అన్నీ బాగానే ఉంటాయనా, అన్నీ బాగానే ఉంటాయనా, అలవాడు అన్నీ బాగుంటాయనా, అన్నీ బాగుంటాయనా, కల్తీ లేదు, ఏం లేదు, ఫ్రెష్గా ఉంటాయనా, స్వీట్ చెప్పదు అని. హల్లెలూయా. ప్రీతికరమైనది ఆ యొక్క క్రీస్తునకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించు. వెలుగు సంబంధుల వలె స్టార్ట్ వాకింగ్ లైక్ యు ఆర్ లైట్ ఆన్ యువర్ బాడీ, లైట్ ఇన్ యువర్ లైట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. వెలుగు సంబంధం నడవాలి. హల్లెలూయా. పడిపోయేలాగా నడవద్దు, పడిపోతూ నడవద్దు. హల్లెలూయా. కొట్టుకుంటూ నడవద్దు. హల్లెలూయా. నన్ను అడిగితే కీళ్ళ నొప్పులు అందుకు ఈరోజు ప్రార్థన చేసుకుని కీళ్ళ నొప్పి పోయింది. ప్రైజ్ అలాడ. హల్లెలూయా. నడుము నొప్పి పోయింది. హల్లెలూయా. నడుము నొప్పి ఉంటే స్ట్రైట్గా నడుస్తాను. నడుము నొప్పి ఉంటే ఎట్లా నడుస్తా తెలుసా? ఇట్లా నడుస్తా. నో సీ ద వే ఐ వాక్, సీ ద వే ఐ వాక్. తాల్గొండలకు మా శామ్ గడు అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, స్ట్రైట్గా నడవమని. స్ట్రైట్గా నడగండి రాబాయ్ అంటాడు. ఎందుకు? 18 ఏళ్ళ అబ్రహాం కుమార్తె గోనితో వచ్చిందట ఏస్తావు దగ్గరికి, గోనితో వచ్చిందట. ఏస్తావు చూడలేకపోయి ఆమె దగ్గరికి పోయి పరిశుద్ధ దినాన ఏ పని చేయాలి, స్వస్థపరచొద్దు. ఆ రోజు అబ్రహాం కుమార్తెను పిలిచి స్వస్థపరిచి ఆమెను స్ట్రైట్గా నిలబెట్టేసిందట. అక్కడ పరిచయులందరికీ కోపం వచ్చింది. నాకు తెలియదు, నా తండ్రి స్వస్థపరచమన్నాడు, నేను స్వస్థపరచమన్నాడు. హల్లెలూయా. దట్స్ యువర్ హీలింగ్, దట్స్ యువర్ మిరకల్, దట్స్ యువర్ సూపర్ న్యాచురల్. ఎవడు ఎక్కడ ఆపినా, ఎవడు ఏ పద్ధతి పెట్టినా, ఎవడు ఇది కాదు అది కాదు ఆచారాలు పెట్టినా, those are not working in Jesus' name. Only Jesus is working as the supernatural God in your life. Hallelujah. He's supernatural. Hallelujah. He's supernatural. Hallelujah. He's supernatural. I say, amen. అద్భుత కిరణాయన. Hallelujah. You will not bend. I will not bend. మీరు ఎప్పుడు గమనించకపోయింది, ఎప్పుడు కానీ బెండ్ అయిపోయారు నడవలేనట్టు. ఎందుకంటే
కుంభంలారా మీ తలలు, కీర్తన 24, మీ తల పైకి ఎత్తుకోవాలంటే తల కిందికి ఉందని అర్థం చేసుకోవాలి. దుష్టాత్మ పట్టింది. మీరు అర్థం చేసుకోరు. ఇక నువ్వు సైనిస్తున్నా ఇట్లా నడిచిండ్రా తప్పకుండా వానికి గుమ్మంలారా మీ తలపైకి అనుకో ఇట్లా పోతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ గొల్యాతా రా, ప్రైజ్ ద లార్డ్. యెజబెలా రా, హల్లెలూయా. ఏం చేసుకుంటూ చేసుకో, నా కాళ్ళ కిందికి రా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్స్ యువర్ పవర్ ఐ సే ఇన్ జీసస్ నేమ్ ఐ చర్చ్. దట్స్ యువర్ పవర్ ఐ సే. దట్స్ యువర్ పవర్. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. అది మీ శక్తి, మీ ప్రభావం. తీసుకోండి. వెలుగును పొందుకున్నట్టుగా నేర్గినటువంటి హల్లెలూయా. ఎవరి ముందు లొంగాల్సినటువంటి, భయపడాల్సినటువంటి, దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరత నాకు మీకు లేదు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో. హల్లెలూయా. మొదటి తిమోతి 6 ఇక్కడ కొంచెం బాధపడకండి మీరు. హల్లెలూయా. పదిహేను వచ్చిన శ్రీమంతుడును అంటే శ్రీమంతుడు ఎవరినంటారు చెప్పండి? ద రిచెస్ట్ మ్యాన్ ఈజ్ కాల్డ్ శ్రీమంతుడు. ఎవరు? అంతేనా? తెలుగు వచ్చిన వాళ్ళారా? తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు? మేము అంతేనా? శ్రీమంతుడు అంటే ఆయన దగ్గర ఏది ఇది లేదు అది లేదు అనే స్థితి లేకుండా వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఈజ్ ఇన్ హిమ్. ఐ సే టు యు. శ్రీమంతుడు ఆయన. శ్రీమంతుడు అంటే అన్నీ కలిగిన శ్రీమంతుడు అంటారు. పొద్దుగా లేస్తే రాత్రి దాకా సంతోషంగా ఉంటాడు. ఏది తినాలంటే అది తింటాడు, తాగడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాగడంటే కోల్డ్ డ్రింక్ తాగుతాడు, థమ్స్అప్ తాగుతాడు, కోకోకోలా తాగుతాడు, వేరే తాగదు. ఓ షాంపాన్ నో, ఇవి కాదండి. నవ్వే వాక్యం చెప్పన్నా వాళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. సో అన్నీ ఉంటాయి, అన్నీ తినాలి. హల్లెలూయా. ఎందుకు? నీ జీవితంలో యు ఆర్ లిమిటింగ్ యువర్ లైఫ్. కారణం ఈరోజు శ్రీమంతుడు నీ మీదకి రావడానికి కారణం ఏంటంటే యు ఆర్ లిమిటింగ్ ఫర్ సర్టెన్ మిరకల్స్ దట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. మీరు కొన్ని విషయాల్లో మీకు మీరే సరిహద్దులు కట్టుకున్నారు, బార్డర్స్ వేసుకున్నారు. ఇట్లనే ఇట్లా ఉండంగానే ఇట్లనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తే చూస్తా, నడవాలంటే నడుస్తా, లేకపోతే కూర్చొనే ఉంటా. ఇట్స్ నాట్ దట్. నో. ఆ శ్రీమంతుడైన వాడు ఏం చేస్తాడంటే నీలో ఏది లేదో ఏది తక్కువ అనుకుంటూ వాటన్నిటిని నీలో నింపి నీలో వెలుగుమయమైన దేవుడుగా, తేజోమయుడుగా, ఈ లోకానికి వెలుగుగా మీరు ప్రకాశించడానికి నీతో మాట్లాడుతున్న వాక్యం ఇది. హల్లెలూయా. యు ఆర్ నాట్ వీక్ ఆర్ సిక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హల్లెలూయా. యు డోంట్ లాక్ ఎనీథింగ్ ఇన్ జీసస్ నేమ్. రైట్, హల్లెలూయా. అందుబట్టి నువ్వు ఏంటంటే ఆ శ్రీమంతుడును అద్వితీయుడు నాకు. హల్లెలూయా. అద్వితీయుడు అని తెలుసా? హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. అద్వితీయుడు అంటే అమ్మా నీ మనసులో ఏమనుకుంటున్నావో, బయటికి ఏం అడుగుతున్నావో లోకం తెలుసు. బట్ నువ్వు ఏమనుకుంటున్నావో ఆ అద్వితీయుడికి నీ అంతరంగం తెలుసు. అందుకే ఆ శ్రీమంతుడును అద్వితీయుడగు వాడు సర్వాధిపతి. అంటే ఈ లోకానికి అధిపతి. దేనికి నువ్వు అనుకున్న దానికి అధిపతి ఎవరంటే నీ క్రీస్తే. ఈరోజు నువ్వు ఆరాధించే క్రీస్తే. ఆ సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను బయలుపరచును. అంటే దెర్ ఇస్ ఎ టైం. ప్రసంగి 3వ అధ్యాయం చదివితే ఆ సమయం ఏదో మీకు అర్థమవుతుంది. ఇంటికి పెడతావు, ఇప్పుడు కాదు, నేను ఆ వాక్యం చెప్తున్నాను. యుక్త కాలం అంటే ఆ యుక్త కాలం ఎప్పుడు వస్తుంది? ఆ యుక్త కాలం ఎప్పుడైతే నువ్వు ప్రార్థించిన వెంటనే నీ యొక్క కాలం మొదలైపోద్ది.
The moment you prayed for your trouble, the moment you prayed for your sickness, the moment you have given some prayer request to God, the time started. అప్పుడే నీ సమయం ప్రారంభమైంది. యుక్త కాలం అందు నువ్వు ప్రార్థించలేదు. ఈజ్ ఆల్సో కామ్, యువర్ ఆల్సో కామ్. ప్రైజ్ ద లార్డ్. దట్స్ ఓకే. నిన్న దాకా ఉండగా ఎందుకు అట్లా ఎప్పుడు అడగలే, ఎవరిని అడగదు ఇప్పటిదాకా. 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క కుట్టోడు అక్కడ పోయి కూర్చున్నాడు. ఆడ ఎందుకు ఇక్కడ కూర్చున్నాడు అడగలేదు. 35 సంవత్సరాలు అనలే. డూ యూ వాంట్ టు బికమ్ హోల్ నౌ? ఇప్పుడు నీకు స్వస్థత కావాలో చెప్పు. డోంట్ టెల్ మీ ఆల్ దోస్ స్టోరీస్ అబౌట్ 38 years వాట్ హ్యాపెన్. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఇష్టం లేదు అది. నవ్ యూ టెల్ మీ డూ యూ వాంట్ దట్ సిక్నెస్ టు బి హీల్డ్? మరి ఇప్పుడు ఆ సిక్నెస్ నీకు పోతే నువ్వు నడుస్తావా? అంతే, నువ్వు అది చెప్పాలి. ఈరోజు నువ్వే రోజుకు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం ఆలోచన చేస్తున్నావో, ప్లీజ్ బేర్ విత్ మీ, మై గాడ్ ఈజ్ నాట్ కన్సర్న్డ్. ఈరోజు యుక్త కాలము ప్రారంభించబడుతుంది. నీకు అద్భుతం చేయడానికి ఈరోజు తన సమయాన్ని ప్రారంభించబోతున్నాడు. ద మూమెంట్ దట్ యూ అట్టర్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోటితో మాట్లాడడం ప్రారంభించు. 1 minute ఐ గివ్ యూ, కమ్ ఆన్, వాట్ యూ వాంట్ ఇన్ 1 minute ఆస్క్. 1 minute, కమ్ ఆన్, ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఏం చేస్తే 1 minute ఒకటి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతాట. హల్లెలూయా. అంటే హృదయంలో ఉన్నది ఒక్క నిమిషం వచ్చేస్తాను కదా. ఐఎమ్ రైట్ రంగు. హృదయం నిండి దాన్ని బట్టి 1 minute ప్రార్థన. 1 minute, 15 seconds gone, 45 seconds. Come on. In 1 minute you speak to God. The time starts now. To release that miracle, time starts from God now. Hallelujah. Come on. Another 35 seconds. Hallelujah. Come on. Oh, riba baba. Hallelujah. In 1 minute complete your prayer. Hallelujah. మీరు హృదయంలో అది మనకు అక్కడిక్కడ తీసుకురాకండి. Whatever is now in your heart is being heard by God. Hallelujah. It will come into your life as a miracle supernaturally. Hallelujah. 15 seconds more. Hallelujah. 15 seconds more. Hallelujah. Riba baba baba. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. Hallelujah. Oh, glory be to God. హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. నా బిడ్డలు నేను నీ సన్నిధిలో ఆత్మలో ప్రార్థించిన ప్రతి దానికి జవాబుగా ఈరోజు యుక్త కాలం ప్రకటిస్తున్న నీవు ఆ ప్రత్యక్షత నా బిడ్డలు కనపరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆ సర్వాధిపతి, హల్లెలూయా, ఆ సర్వాధిపతి, సర్వములకు అధిపతి, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయినాడు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అయినాడు. ఆయన అనుగ్రహించగా, ఆయన వంకరగాను చక్క విషయగా వంకర చేయవాడెవడు లేని లోకంలో. Come on, take it in Jesus' name. Receive it in Jesus' name. Receive answers for your 1 minute prayer today in Jesus' name. Now, ఆ ప్రార్థనని సఫలం చేసి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఉండి ఆ 16వ వచనంలో సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే. సమీపించిన తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. టుడే, ఈరోజు నువ్వేం ప్రార్థించావో ప్రార్థించడానికి జవాబుగా పరలోకపు తండ్రి తన అద్భుతాలు విడుదల చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హీ హెస్ రిలీజ్డ్ మిరకల్స్ సూపర్నాచురల్లీ. హల్లెలూయా. ఆయనే మహిమ ఘనతకు ప్రభావానికి అర్హుడు. అందుకే యుగములకు ఆయనకి స్తోత్రములు కలుగును గాక. యుగములకు ఆయనకి స్తోత్రం కలుగును గాక. హౌ దట్ గాడ్ కెన్ ఫిల్ యూ with that light, with that glory. Amen. That is also important to understand in this 2025. In this 2025, ఆ దేవుడు మాట్లాడిన మాట, జరగవని నేను తలంచిన భయంకరమైన కార్యములు నీవు జరిగించగా అన్ని జనులు కలవరపడదురుగాక, నీవు దిగి వచ్చుదువుగాక నా జీవితంలోకి. ఆయన దిగి రావాలి నీ జీవితంలోకి. 64 యెషయా గ్రంథం 3 నీలో
నెరవేర్చబడడానికి, ఆయన దిగి రావడానికి, ఆయన వెలుగు నీలో ప్రకాశింపజేయడానికి, ఆయన నీలోనే నివసించడానికి నువ్వేం చేయాలంటే ఆయన ఏం చెప్తే దానికి నువ్వు బాధ్యత తీసుకొని లోబడి ఆయనకు మహిమకరంగా జీవించాలి. లోబడి ఆయనకు మహిమకరంగా జీవించాలి. లోబడి ఆయనకు ఇష్టమైన బిడ్డగా ప్రీతికరమైనదో తలంచి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. మోషే దేవుడి దగ్గర నుంచి పలు విధమైనటువంటి పద్ధతులు తీసుకున్నాడు. ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఆయన మహిమలో ఆయన సమస్తమైన ఆజ్ఞలు పొందుకొని ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏ రీతిగా నిర్మించాలో, ఏ రీతిగా అమర్చాలో ఆ సమస్తాన్ని తాను దేవుడి దగ్గర నుంచి పొందుకున్న తర్వాత ఏ రీతిగా పరలోకపు తండ్రి దూత ఆ యొక్క సీనాయి పర్వతం మీద మోషేకు ప్రత్యక్షపరిచిందో ఆ ప్రత్యక్షపరిచిన రీతినే ఆ యొక్క బెసలేలు అహోలియాబుల సహాయంతో ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఆయన అమర్చినప్పుడు 40వ అధ్యాయంలో ఏమిటంటే ఆయన వెలుగు ఆ స్థలమంతా వ్యాపించి ఆయన మహిమ ఆ స్థలమంతా నింపబడినప్పుడట అక్కడ యాజకులు సహితము ఆ యొక్క మందిరంలోకి ఆ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించలేకపోయిందట. హల్లెలూయా. ఆ రకమైన ఆ స్థితిలో నిన్ను దీవించడానికి దేవుడు తన ఆజ్ఞలు నెరవేర్చడానికి ఆయన నీతో సత్యవంతుడుగా ఉండబట్టాడు. ఆయన నీతో నీవు ఆయన వెలుగును కలిగి ప్రకాశించబడ్డాడు. ఆ వెలుగులో ప్రకాశించు, మరియు నీతి గల జీవితాన్ని జీవించడానికి ఈరోజు నిర్ణయించుకో. ముందు ఒక మాట మాట్లాడతారు, మరి వెనుకల ఒక మాట మాట్లాడతారు. దాన్ని వేషధారణ అంటారు. ఆ వేషధారణను దేవుడు ఏమంటారంటే నేను ఉమ్మి వేసేద్దను అని 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు. కాబట్టి ఆ యొక్క ఉమ్మి వేసే స్థితికి నీ జీవితం ఉండకుండా ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమామయుడిని మీరు జ్ఞాపకం పెట్టుకొని ఆయన కనికర స్వరూపుడు నీవు జ్ఞాపకం పెట్టుకొని ఆయన తలంచుకుంటూ ఆయన నీతో మాట్లాడిన రీతిగా నీ జీవితాన్ని కట్టుకొని ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నప్పుడు నీలో ఆ మహిమ కనిపిస్తూ ఉంటుందట. హల్లెలూయా. మహిమ నీలో కనిపించని దేవుడి వాక్యం 60 యెషయా గ్రంథం మొదటి వచనం, ద గ్లోరీ ఈజ్ బీయింగ్ విజిబుల్. అది కనిపిస్తూ ఉందట నీ మీద. దేవుడు మాట్లాడుతున్నమాట. ఎందుకు? నువ్వు అప్పగించుకున్న స్థితి, నీ జీవితాన్ని నాకు సమర్పించుకున్న స్థితి నాకు ఇష్టమైంది. ఐ హ్యావ్ లైక్డ్ యూ, ఐ లైక్ యువర్ వే ఆఫ్ లివింగ్ విత్ మీ. నాతో నువ్వు జీవిస్తున్న జీవితం నాకు నచ్చింది కాబట్టి నా వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తున్నా. తేజరిలో నా మహిమ నీలో ఉంటుంది, నా మహిమ నీ మీద ఉంటుంది. ఈ లోక శక్తులేవి నిన్ను అంటుకోలేవు. హల్లెలూయా. సొలొమోను రాజు మందిరాన్ని కట్టినప్పుడు, ఆ సొలొమోను రాజు ఎప్పుడైతే మందిరాన్ని కట్టిండో 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో వాక్యం ఏమిటంటే ఆయనతో పాటుగా ఆనాడు తనతో ఉన్నటువంటి ఆ యొక్క ఆరాధకులంతా కలిసి, ఆమేన్, ఎవరట? ఆరాధకులు అంటే మీరే. హల్లెలూయా. ఆ ఆరాధకులంతా కలిసి ఎప్పుడైతే ఆ యొక్క 1000 దహన బలులు అర్పించారో, 1000 దహన బలులు అర్పించే స్తుతులు అర్పించారో, స్తోత్రాలు అర్పించారో, ఆ స్తుతులు అందుకున్న దేవుడు ఆ ప్రదేశం అంతా మహిమతో కప్పినట, ఆ ప్రదేశం అంతా వెలుగుతో నింపినట. అప్పుడు కూడా ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చిన ఆ యొక్క యాజకులు సహితము ఆ యొక్క మందిరంలో ప్రవేశించలేకపోయారట. ఆ మందిరంలో ప్రవేశించకుండా బయట నుంచే పర్వతాన్ని యెహోవాయే దేవుడు, ఆయనే కృపామయుడు, దయాళుడు, స్తోత్రాలకు అర్హుడు అని వారు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. నాట్ జస్ట్ గోయింగ్ ఇన్ టు ద చర్చ్. ఆ మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క ఆల్టర్ దాకా పోలేదు. ఇంకా ఆల్టర్ దాకా పోకముందే వారు అర్పించడం ఆ యొక్క స్తుతుల ద్వారా, వారు అర్పించడం ఆ యొక్క అర్పణల ద్వారా, వారు అర్పించడం ఆ యొక్క బలి అర్పణల ద్వారా, బలి అర్పించగానే గ్లోరీ డిసెండ్ అపాన్ ద చర్చ్. ఆ యొక్క ఆలయం అంతా వెలుగుతో నిండిపోయిందట. యాజకులు సైతం ఆ వెలుగు చూడలేకపోతున్నారట. దట్స్ ద లైట్ యు ఆర్ క్యారింగ్ టుడే ఇన్ జీసస్ నేమ్. That sort of a light is in you today. Hallelujah. Our light, our velugu nee meeda prakashistunaga, you are going back with the light of God, not with the darkness of devil, in Jesus' name. Amen. Hallelujah. Take it in Jesus' name. Your every desire God has heard. Every prayer
ఆ 3 నిమిషాలు, ఈ 1 నిమిషం. గాడ్ హ్యాస్ హర్డ్. యూ విల్ రిసీవ్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్. యు ఆర్ రిసీవింగ్ ఆన్సర్ బికాస్ దోస్ ఆర్ ఆన్ ద లైన్, ఆన్ ద వే. యు ఆర్ రిసీవింగ్ మై డాటర్స్ అండ్ సన్స్. హల్లెలూయా. అటు స్థితికి దేవుడిని ఆశీర్వదించి ఈరోజు దేవుడి ద్వారా ఏం ఆశిస్తారంటే 1 పేతురు 2:9. యూ షుడ్ స్టార్ట్ ప్రేజింగ్ గాడ్. హల్లెలూయా. ఇంకా రాలేకపోతే రేపు కదా మాట్లాడదాం. హల్లెలూయా. మనకు మంచి అలవాట్లు లేదంటే దేవునికి స్తుతి చెల్లించే అలవాట్లు కావు. హల్లెలూయా. ఎక్కడికి పోతుందే వాక్యం? హల్లెలూయా. సరే, ఒక మాట చెప్పాలి, ఎందుకంటే లోపల వస్తుంది. ఎందుకంటే ఇక నాకు డైజెస్ట్ కాదు. మళ్ళీ అప్పుడప్పుడు ఇవ్వడితే నాకు ఎందుకు ప్రభు అంటే నువ్వు అది చెప్పి రాలే కదా అంటుంది మళ్ళీ అదేం భరించలేను. హల్లెలూయా. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిన పుత్రుడు 25 సంవత్సరాల తర్వాత పుట్టిండు. 100 సంవత్సరాల తర్వాత పుట్టిండు. అంటే మనం చేసే పని ఈ చర్చలో మనం అందరం చేసేది ఇదే, ఇంక్లూడింగ్ మీ. హల్లెలూయా. చెప్పండి, నాకు వస్తారు. నేను కూడా అంటారు కదా, సపోర్ట్ కొట్టండి. అన్నం కూడా యాడ్ చేసుకున్నాడు, అన్నం తక్కువ అని చెప్పి మళ్ళీ కొట్టరు, మంచి కొట్టండి, బద్నాం చేయండి లోకమంతా. కావాల్సినంత మా సేవకుడు తక్కువ కూడా ఆడమాలని చెప్పరు. హల్లెలూయా. ఐ డోంట్ మైండ్. హల్లెలూయా. నేనే సపోర్ట్ కొట్టించుకుంటున్నా. హల్లెలూయా. అయితే అబ్రహాంకు ఇస్సాకు పుట్టగానే మంచిగానే 8వ దినం తీసుకుపోయిండు. 8వ తీసుకొని దినం వస్తున్నా చేయించాలి కదా, ధర్మశాస్త్ర ప్రకారంగా తీసుకొని పోయిండు. మళ్ళా పాలిడిచిండట. పాలిడోగానే నా కుమారుడు పుట్టిండు, నా కొడుకు పుట్టిండు, మీరు అంతా చూడలే ఇంకా అని చెప్పి వాడు పాడు విరిసిందినా మొత్తం ఊరంతా విరిసినట్ట. ప్రపంచం ఎక్కడెక్కడ ఎవడు చుట్టాడు అందరూ వచ్చి ప్లేన్లలో దిగినరు, కార్లలో దిగినరు, బండ్లలో దిగినరు, ఓడలు దిగినరు. పెద్ద దావత్ చేసిండు. హల్లెలూయా. అమ్మా, తక్కువ ఖర్చు అయిందా? ఏం తక్కువ ఖర్చు కాలే, బాగా ఖర్చు పెట్టిండు మంచిగా. రిబంధలావా శాంతలావా. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి, విశ్వాసానికి తండ్రి. దేవుడు మాట అంటే మాటే, వినే కొడుకు. ఫంక్షన్ అయిపోయిందండి. ఫంక్షన్ అయిపోయింది. ఏమ్మా వింటున్నావా? చూస్తున్నావా? చూడు. ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్ అయిపోయినాక ఏమైంది? 22వ అధ్యాయం 21వ అధ్యాయం ఫంక్షన్ అయిపోయింది. 21వ అధ్యాయం ఫంక్షన్ అయిపోయింది. మంచిగా పాలిడిచిండు కదా, మంచిగా ఉరుకుతా ఉన్నాడు. అజ్జురావాల హలమా షంద. 22వ అధ్యాయం వచ్చింది. Genesis 22, my daughter. 1 daughter, 2nd verse daughter. బాబు అబ్రహామా ఉన్నావా? రాత్రి అంతా మరి బావతో పండుకున్నాడు కదా, చుట్టాలందరూ పంపించారు. లేట్ అయిపోయింది. ఇంకా 9 అయింది, 10 అయింది, ఇంకా లేవాలి అన్న. రాత్రి చాలా లేట్ అయిపోయింది అన్న. అందరూ పోయేదాకా అలా పోతారా అన్న? డిన్నర్లో ఎన్ని అన్న ఐటమ్స్ అన్నీ డైజెస్ట్ అయిన దాకా మళ్ళీ ఉన్నాయి, అవి కూడా తినిపోయారు అన్న. హల్లెలూయా. ఆల్ వర్ హ్యాపీ, నాట్ జస్ట్ గాడ్. ఇంకా నిద్రగా లేవలే ప్రభా, మరి లేవు. దావత్ అయిందన్నా నేను ఇంత ఖర్చు పెట్టినా. పాస్టర్లకు కానుకలు పోయినాయి, అందరికి అని పోయినాయి, కానీ దేవునికి పోలే. 22nd చాప్టర్. అబ్రహామా ఒక పని చేయగా, నేను కూడా అక్కడ ఆరాధనలో మీ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, మీ యాజకులు ప్రార్థన చేస్తే ఉన్నా నేను ఆడ. కానీ నేను మాట్లాడలే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. నీకు ఒక్కగానొక్క కుమార్. తగిలిందిరా బాయ్ దెబ్బ, యాడ్నో తగులుతాం దెబ్బ. హల్లెలూయా. అన్నీ గొప్ప అన్న. ఈ బిర్యానీ ఏం చేసినావన్నా, ఈ పొడుకు పాలిసిన దినం అయితే పురుడు రోజు ఏమి చేసినావన్నా. దావత్ ఇక్కడ దావత్ అవుతుందిగా. ఇప్పుడు దావత్ నడువుందిగా. హల్లెలూయా. గాడ్ సేస్, ఒక్కగానొక్క కుమారుడు నీ ఇస్సాకును అబ్బోరియా పర్వతాన్ని తీసుకెళ్ళి నాకు బలి అర్పించిన ఆయన. హల్లెలూయా. నాకు బలి కావాలి. హల్లెలూయా. నాకు అర్పణ కావాలి. హల్లెలూయా. నీ స్తుతి కావాలి. హల్లెలూయా. నీ స్తోత్రాలు కావాలి. ప్రపంచం అంతటి కాదు నాకు కావాల్సింది, నీ స్తోత్రం కావాలి. హల్లెలూయా. వాట్ యూ ఆఫర్ ఈజ్ నీడెడ్ టు మీ. వాట్ యూ కెన్ ఆఫర్ టు మీ ఈజ్ నీడెడ్ టు మీ.
I'm in need of that. Hallelujah. What you can give, that's up to you. What you didn't give, not money, not tithes. God is asking something else from you. Something else from you. That's ఏదైనా నువ్వు కోల్పోవడానికి ఈరోజు ప్రభు అడిగితే సిద్ధంగా ఉండాలా. అమ్మో, వాళ్ళని మాట్లాడకపోతే ఎట్లయితుంది? వాళ్ళతో నేను మాట్లాడకపోతే ఎట్లయితుంది? వాళ్ళు కృంగిపోతారు. అమ్మా, వాళ్ళకి నేను నేను ఒక్కటే బిడ్డను, నేను ఒక్కడనే కొడుకుని మా నాయనకు ఫోన్ చేయాలి. ఎందుకో ఎప్పుడు వస్తున్నా ఇప్పుడే తలనొస్తుంది, ట్యాబ్లెట్ లేదురా, ఇవే నీకు ప్రార్థన చేస్తే బిడ్డ అంటాడా? నేను నాకు తెలిసి ఇప్పటిదాకా నా ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఎవరు కలబడలేదు నాకు. You need to know where you have fallen today. నువ్వు ఎక్కడైతే పడిపోయినావో ఆ స్థితిని కనుక్కో. Abraham could not recognize that he fell somewhere in giving his heartfelt thanks to God. లోకానికి చూపించుకొని చేస్తున్నాను, నాకు బంగారం వచ్చేసింది, నాకు పెద్ద టీవీ వచ్చేసింది, నాకు పెద్ద రిఫ్రిజిరేటర్ వచ్చేసింది. కానీ నీకు ఇంకా చెప్పాలంటే నేను లగ్జరీ కారు కొన్నా, మౌంట్ టాప్ కారు కొన్నా, మీద టాప్ బేలిపోతూ ఉంటే టాప్ కొన్నా, చాలా పెద్ద కారు నాది, చాలా పెద్ద కారు నాది. ఆ పెద్ద కారు సైతం నాడు దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. యూ నీడ్ టు రికగ్నైజ్ వాట్ యు లాస్ట్ విత్ గాడ్. దేవుడి దగ్గర ఆ యొక్క దేవుడు మాట్లాడు, అబ్రహామా నీవు ఒక్కటి నాకు చేయలే, ఆ ఒక్కటి ఏదంటే ఈరోజు నీ కుమారుని అప్పగించు. అదే నిన్నటి దినాన ఆయన ప్రార్థన చేసి ఉంటే, థ్యాంక్స్ గివింగ్ చేసి ఉంటే, దట్ వుడ్ హావ్ బీన్ క్లోజ్డ్. విచ్ హీ డిడ్ంట్ డూ. సంవత్సరాలన్నీ బతికిచ్చిండు దేవుడు. 2024 సంవత్సరం దాకా బతికిచ్చిండు దేవుడు. డూ యూ నో ద ఆఫరింగ్ దట్ ఐ కలెక్టెడ్ ఆన్ దట్ నైట్? 12 rupees, 1200 rupees. 50 మందిని కలిసి 31st నైట్ మనం జరుపుకుంటే ద ఆఫరింగ్ దట్ ఐ కలెక్టెడ్ ఐ కౌంటెడ్ వాజ్ 1200 rupees. You can imagine, you can know what what you have spent for your Christmas and New Year. Maybe that is 2% that you spent. What is your thanksgiving? I'm not blaming you. మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తలేను నేను. 1200 రూపాయలు వచ్చినాయి. క్రిస్మస్ రోజు it was 800 rupees. Imagine what you probably spent for your Christmas. What was your dress cost? What was your lunch cost or dinner cost? What was your decoration cost? But what have you offered to God? అర్థం చేసుకోండి. అంటే నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని కింద పడేస్తున్నాను. యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ యువర్ పీపుల్, టు షో పీపుల్ దట్ వీఆర్ రిచ్, వీఆర్ ఆన్ హైట్స్. బట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ టు మీ? నువ్వు నాకేమి ఇచ్చినావు? దట్ ఆల్ గివెన్ బై గాడ్ ఓన్లీ. మరి అంత నీకు సమకూర్చింది దేవుడే కదా, మరి ఆ దేవుడికి నువ్వేమి ఇచ్చినావు? సో టుడే గాడ్ ఈస్ వర్కింగ్ విత్ యూ. ఏది అనవసరమో అది చేసేసావు, ఏది అవసరమో అది నువ్వు దేవుడికి చేయలేకపోయావు. ఇట్స్ నాట్ దట్ యువర్ పాస్టర్ హెస్ నాట్ గాన్ హంగర్. నేను భూక లేను, నేను ఉపవాసమే లేను, నేను ఆ కానుకలు రాకపోతే. బట్ ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్. ఐఎమ్ ఏబుల్ టు ఈట్ వాట్ యూ కెన్ ఈట్. మీకంటే ఎక్కువ మంచిగా తింటూ నేను. But the thing is, have you honored your God who has blessed you? నేను ఈరోజు జీవింపజేసుకున్నటువంటి 24వ సంవత్సరం క్రిస్మస్ చేసుకోవడానికి, 25వ సంవత్సరం మొదటి రోజు నేను రిసీవ్ చేసుకోవడానికి, నేను బ్రతికిచ్చినటువంటి, నీకు జీవాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడికి నువ్వేం సమర్పించావు? ఇస్ టు బి గివెన్ ఎ థాట్. ఈ థాట్ నీకు రావాలా? ఫైనల్లీ ఈరోజు ఆ యొక్క 1 పేతురు 2:9లో నువ్వు ప్రవేశించాలి. అదేమంటుందంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురము చేయ నిమిత్తం. నువ్వు ఈరోజు ఏ రీతిలో ఉండాలా, ఏ స్థితిలో ఉండాలి, నీ జీవితం ఏమై ఉండాలా? ఆయన గుణాతిశయములను, ఆయన నీ పక్షంగా చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను, ఆయన చేసినటువంటి మహిమ కార్యాలను, ఆయన చేసినటువంటి సమస్తమైనటువంటి ఆశ్చర్య కార్యాలను నీవు గ్రహించి వాటిని దిన క్షణ జ్ఞాపకం చేసుకుని ఈ లోకానికి చెప్పగలగాలి. హల్లెలూయా. ఈ లోకానికి చెప్పగలిగి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ మై లైఫ్ ఈస్ ఇన్ సచ్ ఎ వే. బికాస్ ఆఫ్ క్రైస్ట్ ఐ am living in this world. It is because of my God I am being blessed. That should be your testimony. Your testimony. Hallelujah. ఆయన గుణాతిశయం ప్రచురం చేయనిపుతాను. ఏర్పరచబడిన వంశం నువ్వు. You are a chosen generation. Amen. Amen. You are a chosen one for God in this world, in this end time. నువ్వు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహంలో నీవు ప్రవేశించబడ్డావు. బికాస్ ఆఫ్ ద లైట్ దట్ యు ఆర్ క్యారింగ్ ఇన్ యూ, బికాస్ ఆఫ్ ద గ్లోరీ దట్ యు ఆర్ ఇన్ టు. దాన్ని బట్టి ఈరోజు నువ్వు ఘనత, మహిమ, ప్రభావం ఆయనకు నువ్వు ఆరోపిస్తుండగా ఆ ఘనతను కలిగి ఉండడానికి ఈ లోకంలో దేవుడు నీతో మాట్లాడుతుండే ఆఖరి సందర్భం ఇది. కాబట్టి ఆయన పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను అయినారు. ఎవరట? యు ఆర్ ద పొసెస్డ్ వన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద పొసెస్డ్ వన్ ఆఫ్ గాడ్. ఆయన సొత్తైన జనం అవుతున్నారు. యు ఆర్ నాట్ సంబడి హూ ఆర్ చోజన్ బై డెవిల్. హల్లెలూయా. యు ఆర్ నాట్ సంబడి who came into this world because of the devil. It is the creator. ఆ యొక్క సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వస్తుతులకు పాత్రుడు, సకల ఆశీర్వాదాలను గ్రహించే దేవుడు సృష్టిస్తే ఈరోజు నీవు ఆయనకు మహిమకరంగా జీవించడానికి దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. హల్లెలూయా. ఆయన వెలుగైతున్నాడు. ఆయన మహిమ నీలో ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన తేజోమానమైన తన వెలుగులో మిమ్మల్ని ఈరోజు యాజక సమూహంలోనూ ఏర్పరచబడిన వారుగాను, మిమ్మల్ని తన సొత్తుగా చేసుకున్నటువంటి జనంగాను ప్రకటించుకున్నటువంటి సందర్భం అవుతున్నది. అందుని బట్టి ఈ వాక్యం నీ మీదకి వస్తుండగా లేచి నిలబడి Joshua will offer a prayer and he will release and seal this prayer in your spirit today. Hallelujah. Hallelujah. Come on. All of us be ready. All of us be ready, raising our hands towards heaven. Hallelujah. పరలోకం తట్టు మన చేతులు ఎత్తి దేవుని కనపరుస్తూ లెట్స్ అన్నకు మైక్ ఇచ్చేయండి బిడ్డ. హల్లెలూయా. ఓరి బస్సరి మందర ఖరబా త్రోహుషరి మస్సన్. తర్వాత అన్న ప్రార్థన చేసిన తర్వాత రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. తర్వాత ప్రార్థనతో విల్ టేక్ లీవ్. హల్లెలూయా. 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 ఓరి బస్సరి మందర ఖరబా ఊరమ సమర హందరి బషబా ఊరి అబాసరి ఖరబా సబా మోర హలబ షందరి ఊరి హసందరి ఖరబా. Hallelujah. Bahava sandere khara. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Father. Mohura bashandere khara. Thank you, thank you, Lord Jesus the Christ. ప్రతి ఒక్కరు చేతులెత్తి ఆయన ప్రార్థన స్వీకరించండి. Receive into your spirit as he is speaking, as he is praying. Receive in tongues, receive in prayer, receive in spirit. Hallelujah. అందరు భాషలు మాట్లాడుతూ hallelujah. Worship him, worship him. Come on, everyone. Hallelujah. Hallelujah. Ore basandere hara. Zikaria hara handara. Rosoro mahatara hazari amahasha. Hallelujah. Herioso como horo sura Ora handara. basateri mandare. Mishabra cantorose brotu mahatara hazzahatarama. Leher masha. Praise you, Father. Hallelujah. 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 This is not an accidental service. You are not here by an accident or by coincidence. You are here by a divine appointment. I am telling you, you have walked into this place, this sanctuary, by a divine appointment as his royal priesthood. God wants to touch you. God wants to reveal to you. God wants to remind you that his glory has risen upon you, upon everyone that is present here. You are not here by an accident. I am reminding you again. You are walking away touched, whosoever you are. I don't know where you belong. Hallelujah. But let me tell you,
You belong to the royal family. You belong to the King of Kings. You belong to Jesus the Christ. And you are that light that is shining upon you. Hallelujah. I want to remind you in the name of Jesus, there is no darkness. I speak to every corner that the light of Christ to shine in the name of Jesus. Every walk of your life, I'm commanding the light to shine in the name of Jesus. Hallelujah. In the name of Jesus. Today you are being restored. Hallelujah. Hallelujah. What belongs to you is being restored. Hallelujah. Restoration is happening today. Restoration is happening today. Hallelujah. The lost is coming into the light. Hallelujah. Hallelujah. Makato rosho romondaraha. Lirobo sikari kandaraha. Rosobroko mahandara. Hallelujah. 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 Thank you, Father. Thank you, Father. You are wonderful, oh Father. You are wonderful, oh Father. Hallelujah. People of God, the angels are here. The angels are here. Hallelujah. Heeding to the voice, heeding to the word which has been released. Hallelujah. At the command of my voice, the word that has been spoken, I'm releasing the word to the angels. And the angels are working for you right now in the mighty name of Jesus. Hallelujah. I'm communicating to the angels right now. Oh, whosoever you are right now, today is the day. Today is the day as per the divine appointment by the Lord, set by the Lord Almighty. You are the one whom He has filled you with His glory. Hallelujah. Let abundance. My God has crowned this year with His glory. Hallelujah. My God has crowned this year with abundance. Hallelujah. The dew from heaven is coming upon your lives. Hallelujah. Because of His word. Hallelujah. Maraha sokori kandaraha. Hariobo sokomaha. Lerosukoru shurahamaha. Erio soroko bekero horamaha. Rishapahataraba. Rosokoro kondorobo. Ebrosukuru kubahandaraha. Lerosokobo kondereshete rababa. Hallelujah. 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 You are recovering it all. Hallelujah. 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 Masharaka. Like David who went and recovered all in the name of Jesus. You are recovering all. Hallelujah. The enemy has not permitted. The enemy has not destroyed. He has no authority to destroy what God has given. Hallelujah. What has been stolen, God is restoring, and you are recovering it in the name of Jesus. Every lost blessing, I'm commanding it to be released upon your lives in the name of Jesus. Every lost blessing, what was stolen from you, be released in the name of Jesus. And release those blessings back in the name of Jesus. You send a word and you heal them and you deliver them from all their destructions. Father, in the name of Jesus, here we are, oh Father, your people, oh Father, your people, oh Father. Lord, the light, oh Father, that you have caused us to walk in the light, oh Father. Yes, Lord, every precious and every good gift comes from you alone. You alone, oh Father. Thank you, Father, that in this light, no darkness can extinguish this light. Father, in the name of Jesus, Lord, I pray, Father, for every person who is present here, Lord. They are your people. Father, in the name of Jesus, I'm speaking divine restoration, supernatural restoration, Lord. Amen. Amen. Falahata makasokoro hosharama. Morobroko lekeza hadaraba. Le rosuku mukura hadaraba. Rika sata rabababa. Orohodoro, you are a jealous God. Mariaka sorobo rahandaraba. You are blessed in the name of Jesus. You are blessed in the name of Jesus. I bless you 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 in the name of Jesus. Hallelujah. Mariaka sorobra kontoro. La rabraka
Wisdom is yours in the name of Jesus. Receive wisdom in the name of Jesus. The halamasura kandaraba rabashi roboreke mahandara le robo sokoma kandaraba baba baba halioso romondara handara hayolo mondare. Hallelujah. 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 This is the hour, this is the time for restoration, says the Lord. Oh, yes, and thank you. The supernatural restoration Yes, and of everything that you have lost is coming back into your life. Amen. I release them back Receive. in Jesus' name. Whatsoever that you know, whatsoever that you know, they have not been destroyed. The devil has not given the permission to destroy them. Remember. Hallelujah. Oh, the people of Ziklag they came and took away and they were partying, but they did not destroy them. Remember that. They did not kill them. So that David could go and restore them back, recover them back. Today, your lost blessings of all those years, you are recovering it. Amen. In the name of Jesus. This is the day of restoration, recovery from the Lord. Everything that has been hidden in the dark is coming into the light. Amen. Has come into the light. Nothing can ever be hidden from you. No good thing can ever be hidden from you. Hallelujah. Everything that you are desiring for is being fulfilled in the name of Jesus. Every desire of your heart be fulfilled. I command you to be fulfilled in the mighty name of Jesus at the sound of my voice. Hallelujah. 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 Every family, Father, every couple, Lord, that they are seeking you, Father, that they are seeking you, Father, that you know their hearts, Lord. Yes. I pray, Lord, that you put a new song in their mouth, oh Father. That you release a new song of joy in their mouth, Lord. Hallelujah. Lord, I pray that you bless them, that you touch them, because every perfect and good thing comes from you. Every good gift comes from you. Release those gifts. I release those gifts that you have set apart for them. I release them today in the name of Jesus. Hallelujah. Receive them in the Spirit. Amen. Receive them in the Spirit. Hallelujah. Father, I praise you, Lord. Father, I pray for those alliances, Lord, as you tell. I pray, Father, for the people who are seeking for marriages, oh Father, in our church, oh Father, right now. I pray for those, Lord. I pray, Lord, that those whom you have kept apart, may they come into this light, oh Father. Amen. May they walk into this light. You bring them into the light, for now is the time for them to come into the light. Amen. Yes, for now is the Lord. time that alliance, that life partner that God has set for you is coming into the light. You will see them. You will see them. You will see them. You will recognize them by the light. You will recognize them by the light. Not what they possess. No. You will recognize them by the divine light. Amen. The light is the sign. The light is the sign. Don't go for 1,000 confirmations, says the Lord. The light, the glory is the sign that they are assigned, attested, approved by God. Remember this word today. Hallelujah. God is bringing that alliance, that life partner. If you are a man, if you are a woman seeking, this is the time. Let them be brought under the light of Father. Amen. That we would see that light of Father. That we would taste your glory, of Father. Lord, in the name of Jesus, let everyone be covered. Let everyone be covered, every house be covered with your glory, Father. Lord, we thank you, Father. We thank you, Lord, for restoring our blessings, Lord. We thank you, Lord, for every heart, oh Father. For every heart, Lord, that has almost given up hope, Lord. I thank you that you are
releasing that hope, oh Father, restoring that hope in you, Father, for you are the same yesterday, today, forever, oh Father. You are an unchanging God, oh Father. We give thanks to you, Father. We thank you, Father. We thank you, Father. We thank you, Father, in the name of Jesus. For those who have hoped in the Lord all this while, all these years, this is the time for your harvest. This is the time to celebrate, says the Lord. This is your mourning has gone, and the time of joy, the time to dance and celebrate has come in the name of Jesus. The time of celebration and harvest has come upon your lives in the name of Jesus. Hallelujah. Enjoy every good thing that God has released to you. Halia zakat rabba, rishabahanda rabba, hebrosoko mahonda rabba. Everything that connects to darkness, I bind it, I cancel it in the name of Jesus. Amen. From your lives, be it debts, everything that separates you, everything that has become an attachment to the light, I cancel that attachment in the name of Jesus. Let only thing that belongs to you, which is a part of the light, which is part of God's divine plan and structure, be a part and portion of your life in the name of Jesus. I speak to your families for peace in the name of Jesus. Let there be no more darkness in the families, Lord. Let your light, let the spirit of unity revive in the families, oh Father. Let there be in one spirit praising you as family in unity, Father. I pray, Father, that you restore and renew their minds, oh Father, that their minds will only seek you. As your word tells, seek me with all of your heart, with all of your mind and soul. We thank you, Lord. We thank you, Father. Thank you, Lord, for the word. Thank you, Lord, for your light in these end times, Lord. Yes, Lord. Arise and shine, for the glory has risen, for the light has consumed already. In these dark times when the world is going down and dark, your radiant light in us is shining. Your radiant light is shining in us because we are your royal priesthood. Because we are your royal priesthood, whom you have chosen for your glory, whom you have chosen for your glories, whom you have set apart for your glory, Father. Thank you, Lord. Thank you, Father. Lord, I seal this word that has come from the mouth. I seal this word in the lives, in each and every one of our lives, oh Father, that we would be the light, that we would walk in the light, that we would receive every good thing. And we believe, Lord, that you have restored into us, that you have released into us every blessing in the heavenly places. We thank you. Thank you, Lord, for using this earthen vessel, Lord, that you're filled with glory and power. We thank you, Father. Oh, we give you glory and honor. We praise you. We praise you. We praise you. Oh, I praise you. 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 Thank you. Thank you. Thank you, Father. Thank you, Lord. Thank you, Father. Thank you, Father. Thank you, Lord. Thank you. Thank you. Thank you, Father. Thank you, Father. Thank you, Lord. Thank you, Father. None but you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you. Thank you, Lord, for your goodness. Thank you, Lord. Thank you, Lord, for your faithfulness. Thank you, Father, for your manifest power. Thank you, Lord, for your glory. Thank you, Lord, for your power. Thank you, Lord, for your angels. Thank you, O Lord. Thank you, O Lord. Thank you, Father. Thank you, Father. Thank you. Thank you, Lord. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. With those same hands, can I ask you, with those same lips, can I ask you to thank the Lord? Can I ask you to clap unto the Lord? Can I ask you to thank unto the Lord? Thank you. Thank you, Father. Thank you, Father. Thank you, Lord. Thank you. 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 Thank you, Lord. In Jesus' precious name I pray. Amen. 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 Hallelujah. Hallelujah. మీ చేతిలో రొట్టె ద్రాక్షరసం తీసుకుని ప్రార్థన చేస్తాను నేను. హల్లెలూయా. రొట్టె ద్రాక్షరసం. హల్లెలూయా. హల్లెలూయా.
Thank you, Jesus. Hallelujah. 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 Are you ready? ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఆరాధనలో మాతో బెరుండి మా హృదయాలు మా ప్రభు వికసింపజేసిన తండ్రి, నీ యొక్క వాక్యంతో పరిమళింపజేసిన తండ్రి, నీ యొక్క వాగ్దానాలతో నీ యొక్క ప్రవచనాలతో నింపిన మా పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ, అయా మరి ఎన్ని వాగ్దానములైనను క్రీస్తునందు అవి నిజమే అని పలికిన నీ వాక్యానుసారంగా ఈరోజు మీరు మాకు వెలుగైనారనే వాక్యం నిజం కనుక, ఆ వెలుగులో మీరు విడుదల చేసిన ప్రతి వాగ్దానం, ప్రతి ప్రవచనం, ప్రతి ఆశీర్వాదం క్రీస్తులో నిజమే కనుక, ఆ క్రీస్తు రక్తంలోని ప్రభా మరి, ఆ క్రీస్తు మా ప్రభా మరి శరీర మాంసంలోని ప్రభా మరి మేము ప్రభా మరి ఈరోజు నేను ఘనపరచడానికి సిద్ధపడేట్టుగా ఈ రొట్టె ద్రాక్షరసాన్ని స్వీకరించండి, మీరు ఆశీర్వదించండి. మీ యొక్క శరీరంగా, నలుగుట్టమని శరీరంగా మీరు కార్చిన రక్తంగా మాకు అనుగ్రహించి ఈరోజు మేము ఆశీర్వాదాలు పొందుకున్న స్థితికి మేము నమ్మి విశ్వసించి ఇక్కడి నుంచి మా గృహాలు చేరుకోవడానికి సహాయం చేయమని, మా ప్రభా ఇది మొదలుకొని ప్రభా నీ రాకడ పర్యంతం మటుకు ఈ సంఘం అంతా, ఈ సహవాసం అంతా నీ వెలుగులోనే ప్రకాశిస్తూ చీకటిని అంతమొందించే కృప నాకు మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి ఈ రొట్టె ద్రాక్షరసం అంతా స్వీకరిద్దాం. ఆరాధనా 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 యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ
సర్వము నాకిచ్చితివే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. కలిసి అందరు రోజు తెలిసి దేవుడు కనపడు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయము ధరణిని ప్రచురింప ఏర్పరచుకొని పరిశుద్ధుల మహోన్నతుడా, నీ సహవాసంగా మేమంతా మమ్మల్ని మేము నీ యొక్క గాయపడిన హస్తాలకు సమర్పించుకుంటూ, నీ కృపయే మాకు ఆధారమని, మీ వెలుగే మా జీవితమని, మీ మహిమే మా సమస్తమని నమ్మి విశ్వసించి
నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకున్నట్టు కనుక మా సమస్తాన్ని నీపై మోపి మీరు అనుగ్రహించినటువంటి సమస్తమైనటువంటి అద్భుతాశ్చర్యకారులన్నీ పొందుకున్నామని విశ్వాసంతో నేను స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధిస్తూ మళ్ళీ మేము కలుసుకుని పర్యంతం మటుకు పరిశుద్ధాత్మ మీరే మాకు తోడుగా నీడుగా ఉండి పలికిన వాక్కులన్నీ, పలికిన ప్రవచనాలన్నీ, పలికిన వాగ్దానాలన్నీ మా అందరి పక్షంగా నెరవేర్చి స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటూ ఆరాధన సమర్పించుకుంటూ మళ్ళీ మేము కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రిని. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమా ఎదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తి గల ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక.